సమ్మర్‌లో మల్లెపువ్వు చెట్టు బాగా పువ్వులు పూయాలి అంటే, ఇప్పుడు నేను చెప్పబోతున్న వాటర్ అయితే రోజు మొక్కలకివ్వండి. పువ్వులు బాగా పూస్తాయి. అలాగే సైజు కూడా పువ్వుల సైజు కూడా చాలా పెరుగుతుంది. ఈ మల్లెపువ్వు చెట్టు అయితే నాకు ఫిబ్రవరి నుంచి పువ్వులు పూయడం స్టార్ట్ అయిపోయిందండి. చాలా బావుంటుంది దీని స్మెల్ అయితే. మన ఇంట్లో ఏవైనా చిన్న బకెట్స్ ఉంటాయి కదా! వాటిలో అయితే రోజు మనం బియ్యం కడుగుతూ ఉంటాం కదా! ఆ బియ్యం కడిగిన నీళ్ళైతే వేస్ట్‌గా పడేయకుండా ఇట్లా బకెట్‌లో వేసేయండి. అలాగే జొన్నలు, రాగులు మనం బ్రేక్‌ఫాస్ట్‌కి నానబెట్టుకుంటూ ఉంటాం కదా! ఆ వాటర్‌ని కూడా వేస్ట్‌గా పడేయొద్దండి. ఇవి మొక్కలకి ఇవ్వడం వల్ల ఆ మొక్కలు కూడా బాగా గ్రో అవుతాయి. పళ్ళ మొక్కలకు కూడా ఇవ్వచ్చు, కూరగాయ మొక్కలకి ఇవ్వచ్చు, ఆకుకూరలకు కూడా ఇవ్వచ్చండి. వేటికైనా ఈ వాటర్ అనేది మనం డైలీ ఇవ్వచ్చనమాట. నేనైతే మినపగుళ్ళు వాటరు, మినుముల వాటరు ఏదైనా సరే మొక్కలకి ఇట్లా ఇస్తూ ఉంటాను. ఇవే కాకుండా మనం ఇంట్లో కూరగాయలు అంటే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా! పీల్ ఆఫ్ చేస్తూ ఉంటాం కదా! క్యారెట్ కానివ్వండి, ఉల్లిపాయ తొక్కలు కానివ్వండి, బంగాళాదుంపలు పీల్ చేస్తూ ఉంటాం కదా! అవి కూడా ఆ వేస్ట్ కూడా ఈ వాటర్‌లో వేసేసి ఒక డే అంతా ఉంచేసి మనం మొక్కలకి ఇవ్వచ్చనమాట. ఇలా చేయడం వల్ల మొక్కలు మనకి బాగా ఎక్కువ పువ్వులైతే పూస్తాయి. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.